టీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీఆర్ను నిజంగా ఒకవేళ సీఎం చేసే అవకాశం ఉంటే బీఆర్ఎస్ పార్టీని రెండు ముక్కలు చేయడానికి, రెండు ముక్కలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. బీసీ ఉద్యమం అంటూ బీసీ ఉద్యమం నడుస్తూ ఉంటే మీ డ్రామా వస్తే నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక కవితక్క కల్వకుంట్ల కవిత ఇక జాగృతి పేరుతో కొన్ని అరాచకాలు చేసింది, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ కల్వకుంట్ల కవిత ఓన్లీ జాగృతి కన్వైనా కప్పుకుంటుంది. మీరు ప్రెస్ మీట్లో కానీ ఇతర ఏ అంశాల్లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినప్పటికీ ఓన్లీ జాగృతి అంటే ఇది నా సంస్థ, ఇది నా వ్యక్తిగత సంస్థ అన్న విధంగా ఓన్లీ జాగృతి కన్వైనా కప్పుకుంటుంది. ప్రెస్ మీట్లో కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ గురించి ప్రస్తావన తీసినా కూడా ఇది నా పార్టీ అనే విధంగా జాగృతిని ఒక విధంగా హైప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది, మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న పైన దాడి, క్యూనిస్ పైన విధ్వంసం నిజంగా ఇదంతా తెలిసిన విషయమే. అసలు దీని అంతటి కారణం ఏంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కల్వకుంట్ల కుటుంబంలో దాదాపుగా మనకు గొడవలు జరుగుతున్నాయని తెలుసు. కేసీఆర్ లక్షల కోట్లు దోచి నిజంగా సంపాదించిన సంపాదనలో ఇక్కడ ఏంటంటే అంతర్గత కుమ్ములాట మొదలై నిజంగా ఈ సంపాదన కాడ కొట్లాట మొదలైందని తెలుసు మనకు. అంటే ఈ సంపాదించిన పైసలన్నీ పంచుకునే కాడ, ఈ కుప్పలు వేసుకునే కాడ తేడా వచ్చింది. ఆ తేడా వచ్చిన కానీ వీళ్ళకు ఈ ఇద్దరికి పడతలేదని కీలకంగా తెలుసు. ఈరోజు మనం ఒకసారి దానికి సంబంధించిన వివరాలు దయచేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్నారు అయితే ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తూ ఉన్నారు, వేలల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి, కానీ రీచ్ చాలా ఉంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఒకే రోజు శిక్షణ తరగతులు. యువత రాజకీయాల్లోకి రావాలంటూ కవిత. యువతనా లేకపోతే మీ నాయకత్వం కింద పనిచేయాలని చెప్తున్నారు, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మీ బానిసలుగా చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు? అది ఒకటి చెప్పాలి. మీ వీళ్ళు జాగృతి పేరుట, బీఆర్ఎస్ పేరుట జెండాలు జిందాబాద్లు కొట్టేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు, ఏం కథ, మరి బీసీల సంగతి ఏంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంగతి ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయితే బనకచర్లపై ఉద్యమించాలనే హరీష్ కేటీఆర్ పిలుపు. రెండు కార్యక్రమాలతో పార్టీలో గందరగోళం. అయితే యువత రాజకీయాల్లోకి రావాలంటూ ఇద్దరు ఒక్కటిసారి పెట్టిరట. పోటాపోటీగా ఒక్కటే రోజు శిక్షణ తరగతులు పెడుతున్నాడు. ఇటు జాగృతి అటు అది. అంటే ఒక రకంగా కవితక్క బీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేస్తున్నది. కేటీఆర్ గిట్ట సీఎం చేస్తే నేను బీఆర్ఎస్ను రెండు ముక్కలు చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నది. ఒకసారి చూద్దాం. ఇది బ్యూరో స్వేచ్ఛ ఈ పేపర్లో వచ్చింది, దానికి సంబంధించిన చూద్దాం ఒకసారి. తెలంగాణలో జాగృతి వర్సెస్ బీఆర్ఎస్విగా పరిస్థితి మారింది. రెండు పోటాపోటీ శిక్షణ తరగతులు సిద్ధమయ్యాయి. ఒకే రోజు జాగృతి బీఆర్ఎస్వి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాయి. అన్నా చెల్లెల సవాల్ అన్నట్లుగా పరిస్థితి నెలకొన్నది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వి అంటే బీఆర్ఎస్వి. ఇక్కడ ఈయననేమో బీఆర్ఎస్వి, ఈయననేమో జాగృతి అన్నట్టు. అంటే బీఆర్ఎస్ పార్టీ అట్లంగానే ఈయన బీఆర్ఎస్వి స్థాపించిండు, ఈమె జాగృతి స్థాపించింది. అయితే బీఆర్ఎస్వి ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తారా, లేకుంటే ఒకరినొకరు విమర్శ నస్త్రాలు సంధించుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యింది. పార్టీ క్యాడర్లో ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఎవరి పక్షాన పనిచేసుడు ఏం కథ అనేది ఉంటుంది. మొదటి పేజీ చదవయి మాత్రం గందరగోళానికి తెరతీసింది. బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత ఇద్దరు కీలక నేతలు. పార్టీలో ఎమ్మెల్సీ కవిత పదవి ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతం పైన ప్రత్యేక దృష్టి సాధించారు. 100%. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీఆర్ను నిజంగా ఒకవేళ సీఎం చేసే అవకాశం ఉంటే బీఆర్ఎస్ పార్టీని రెండు ముక్కలు చేయడానికి, రెండు ముక్కలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది కవిత. ఎందుకంటే ఈగో హట్ అయిపోయింది. సంపాదన కాడ కుప్పలు తీసుకునే కాడ తేడా వచ్చింది. అందుకని ఇక్కడ రెండు ముక్కలు చేయడానికనే సిద్ధంగా ఉన్నది. ఈ లేదో కొందరు జర్నలిస్టులు తలగబడో బీఆర్ఎస్ అంత ఏం లేదాడా, ఇంట్లోనే కొట్లాడు కుమ్ములాట అవుతుంది. కేసీఆర్ ఈ బాధకు ఈ టెన్షన్లకు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఇక్కడ నన్ను వస్తాను మీడియా ముంగటికి రాడు ఈ కథ అంతా నడవది. కేటీఆర్ మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుకూలంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే చర్యలు తీసుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు ప్రాంతాలు వేరువేరు అయినప్పటికీ 26న నిర్వహిస్తున్నట్లు ఇరువురు ప్రకటించారు. జాగృతి లీడర్గా కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితనే రెండు సెషన్లు నిర్వహిస్తున్నారు. కానీ బీఆర్ఎస్వి సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్వి కార్యక్రమానికి సంబంధించి హరీష్ రావును కేటీఆర్ ఇప్పుడు ఒకటైరు. అంతకుముందు
ఇప్పుడు ఈమె జైల్లోకి పోకముందు పరిస్థితి ఎట్లా ఉండే, జైల్లోకి పోకముందు వీళ్ళ ఇద్దరు ఒకటన్నట్టుగా హరీష్ రావును వెలేసే ప్రయత్నం చేసి చాలా మటుకు ఏం వార్తలు వచ్చినాయి, హరీష్ రావును కుటుంబం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంటే పొమ్మన లేక పొగబడుతున్నారు, ఆయన గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం చేసినామన్నారుగా. వాళ్ళ వల్ల వాళ్ళకు ఎంత ఉన్నా కానీ వాళ్ళ చూడు కొట్లాట, అగ్రకులాల కొట్లాట ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఎంత కొట్లాట ఉన్నా కానీ బయట పడరు. అంటే బయట పడితే మేము వీక్ అయిపోతామని ఇప్పుడు బయట పడ్డట్టే, ఇది క్లియర్గా బయట పడ్డట్టే. కానీ ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది, బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది. ఎవరిది నడుస్తుంది అంటే ఈయన ముఖ్యమంత్రి నేనే నెక్స్ట్ అని ఈయన ఊహించుకుంటాను, ఈమె ముఖ్యమంత్రి అని ఈయన ఊహించుకుంటాను. అంటే నేను ఎప్పటికున్నా నేను ముఖ్యమంత్రి అయితే ఈమె ఓపెన్గా చెప్పింది. అంటే ముఖ్యమంత్రి సీట్ల మీద మీరు వ్యామోహం ఉంటుంది, మాకు జెండాలు మాకు జెండాలు జిందాబాదులు మాకు ఈ పదవులు ఉంటాయి అన్నట్టు. ఇలాంటి పదవులు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉంటాయి. ఓ పక్క బీసీ ఉద్యమం నడుస్తూ ఉంటే మీరు డ్రామాలు చేసుకుంటా ఇక రెండు కార్యక్రమాలు వేదిక ప్రాంతాలు వేరువేరు అయినప్పటికీ 26న నిర్వహిస్తున్నట్టు ఇరువురు ప్రకటించారు. జాగృతి లీడర్గా కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితనే 2 సెషన్లు నిర్వహిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ సదస్సుకు హరీష్ రావు కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు హాజరై 2 సెషన్లను పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ వ్యవహారం గులాబీ పార్టీలోనే చర్చకు దారితీసింది. ఒకేసారి 2 కార్యక్రమాలు ఎందుకు ఫిక్స్ చేశారు, అసలు కారణాలు ఏంటి అంటే కారణాలు ఏముంది, పడతలేదు ఒకరికి అసలుకే పడతలేదు. ఇక నువ్వు 2 కార్యక్రమాలు ఒక పార్టీకి సంబంధించిన ఈమె జాగృతి కండు వేసుకుంటుంది. ఎక్కడ కూడా జైల్లోకి వచ్చేస్తుంది బీఆర్ఎస్ కండు వేసుకుంటలేదు. జాగృతి పేరు అవసరం అంటే జాగృతి పేరు పోటీ చేస్తా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అసలు ఇలా క్యాడర్కు బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్కు గందరగోళం సృష్టిస్తున్నారు. అసలు ఒకటే రోజు 2 కార్యక్రమాలు ఎందుకు చేపట్టారు, మరి ఏంది కథ అంటే ఏముంది అలా కథ, కుప్పలేసుకునే కాడ కొట్లాట వచ్చింది అనేది ఇటు హాట్ టాపిక్గా మారింది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో అయోమయం నెలకొన్నది. రండి విచ్చేయండి. యువత విద్యార్థుల లక్ష్యంగా పక్క ప్రణాళికతో కవిత ముందుకు సాగుతున్నారు. యువత మహిళలు బహుజనులు రాజకీయంలోకి రావాలని ప్రతి సందర్భంలోనూ పిలుపునిచ్చారు. ఇక్కడ చూడు అంటే మన నినాదాలు మారిన కొద్దీ వీళ్ళ నినాదాలు కూడా మార్చుకుంటారు. మనం బహుజనవాదం అంటే బహుజనం ఎత్తుకుంటారు, బీసీవాదం అంటే బీసీవాదం ఎత్తుకుంటారు. ఏదైనా కానీ చేయగలుగుతారు, ఎందుకంటే ఇలా చేతిలో డబ్బు ఉన్నది. బీసీవాదం కూడా వీళ్ళే చేయగలుగుతారు. రేపు బీసీ ముఖ్యమంత్రిని చేస్తా లేకపోతే తల నరుకుంటా అని చెప్పినా చెప్తుంది కవితక్క. రేపు రానున్న రోజుల్లో చెప్పొచ్చు దమన. మళ్ళీ తర్వాత వీలు కాదు మేము చేయలేకపోయినాం, అది అయిపోయింది, ఆ సెషన్ అయిపోయింది అనే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంకా బహుజనులు సందర్భం రాజకీయంలో అయితే రాజకీయ శిక్షణ తరగతులు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్ర స్థాయిలో లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 26న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కోంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత 15వ తేదీన కవిత ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి ప్రతినిధులు రావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రంలోనూ లీడర్లు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో యువతకు పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు పోటీ చేసేందుకు అర్హత, యువత రాజకీయాల్లోకి వస్తే మార్పులు వివరించనున్నారు అని చెప్తా ఉన్నారు కదా. అయితే అంతేకాకుండా త్వరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాగృతి కమిటీలు సైతం వేయనున్నట్లు తెలుస్తుంది. పుష్కలంగా డబ్బు వస్తారా, నేను చెప్తున్నా కదా. రాష్ట్రంలో ఎవరి మీటింగ్లో కోనప్పుడు బీఆర్ఎస్ జాగృతి మీటింగ్లకు ఎందుకు పోతారు చెప్పు, పుష్కలంగా పైసలు డబ్బులు విచ్చలవిడిగా వస్తారు. అందుకే అడ్డగోలుగా మంది పోతారు. వీళ్ళు శిక్షణ తరగతులు ఇస్తారట. వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళు శిక్షణ తరగతులు ఇచ్చి కేసీఆర్ లోపల వండుకున్నాడు, ఆయన పని అయిపోయింది రాడు, వీళ్ళు శిక్షణ తరగతులు ఇస్తారట మనకు. అంటే మన బీసీ బహుజనులకు రాజకీయం ఎట్లా చేయాలి ఇంకా తన చెప్తారు. మన ఓట్లతో గెలిచే వీళ్ళు పిరికెడ్ మంది లేని వీళ్ళు మనకు రాజకీయం ఎట్లా చేయాలి ఇంకా తన చెప్తారు. అంటే మన ఇడ్డోళ్ళు ఎట్లున్నారు ఏం కథ అన్నది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా. శిక్షణ తరగతులు కూడా వీళ్ళు వేస్తారట. వీళ్ళు ఉద్యమానికి సిద్ధమవ్వండి. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. హామీలు గ్యారంటీలపై నిలదీస్తున్నారు. అయితే బనకచెర్లపై ఇదంతా ఉత్తకథనే. కానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకు సంబంధించిన ఉద్యమం తెరపైకి వస్తున్న నేపథ్యంలో వీళ్ళు 2 చిలుకలుగా జీరి బీసీలను ఒక పక్క డైవర్ట్ చేసుకున్నారు. అంతే నా పక్కన ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారని ఈమె గొప్పగా చెప్పుకుంటుంది, నా పక్కన కూడా ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారని ఈమె పక్క. అంటే వీళ్ళు కొట్టుకొని మనల్ని అవలగాలం చేస్తారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో పంచాయతీని మనం అవలగాలం చేస్తారు. వీళ్ళు అనకసావని ఏమవుతుందా, వీళ్ళు అనకసత్తా ఏమవుతుంది ఒకసారి. మరి ఈమె శిక్షణ తరగతులు ఇస్తారట, ఆయన శిక్షణ తరగతులు ఇస్తారట. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడనట. ఇలా డ్రామా చూడు, కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడితే ఆయన చేతిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి చక్కగా చూసుకుంటారట. అంటే ఇలా డ్రామాలు చూడు. ఫోన్ ట్యాపింగ్ చేసిందంటారు మీరే, కుంభకోణం జరిగిందంటారు మీరే, అన్నిట్ల కుంభకోణం జరిగిందంటారు, కేసీఆర్ జైలుకోవడం అంటారు. నీకు రేవంత్ రెడ్డి గింత కూడా తలకాయ లేదు. రేవంత్ రెడ్డికి ఏమైనా తలకాయ ఉంటే నిజంగా వీళ్ళు ఇంతగానే ఎగరరు. కవిత కనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు పక్క. ఎందుకంటే ఆయన ఏం ప్లాన్ చేస్తున్నాడంటే
నీ ఏళ్ళతో నీ కంట్లోనే పొడుస్తా చూడు కేసీఆర్ అని ఈయన బిడ్డను ఎరగా వాడుకుంటున్నాడు. అదే కేసీఆర్కు తెలిసే అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాడు. నా బిడ్డ బానిస అయిపోయింది, నా బిడ్డ ఇంకోటికి నా శత్రువుకు తల గీందని క్లియర్గా తెలిసిపోయింది అక్కడ. ఇదేంటంటే పార్టీని డ్యామేజ్ చేయాలి. ఈ పార్టీని డ్యామేజ్ చేస్తే మళ్ళీ వచ్చేది మన పార్టీ అనే విధంగా ఉంటుంది. కానీ మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం అనేది వాళ్ళకు సోయలేదు. మరి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఈ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కొట్లాడాలని వీళ్ళకి సోయలేదు. ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ కవిత వర్సెస్ ఇక్కడ కేటీఆర్ అనేది డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మధ్యలో బహుజనులు రాజకీయంలోకి రావాలని బహుజనుల గురించి ఇలా మాట్లాడుతున్నారు. అధికారం పోయినాక 9.5 సంవత్సరాలకు బహుజనులు గుర్తుకొచ్చారు, ఎస్సీలు గుర్తుకొచ్చారు, ఎస్టీలు గుర్తుకొచ్చారు, బడుగు బలహీన వర్గాలు అగ్రకులాల పేదలు గుర్తుకొచ్చారు. వీళ్ళకు ఇయ్యాల అధికారంలో ఉన్న రోజులు ఉద్యమద్రోహులకు పార్టీలు పదవులు ఇచ్చి, ఉద్యమ ద్రోహులకే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, ఉద్యమకారుల మీద రాళ్ళు రువిన దొంగలకు పదవులు ఇచ్చి ఈరోజు బహుజనులు రాజ్యాధికారం రావాలి. ఎందుకంటే బీసీ వాదం ఉన్నది కదా, బీసీ వాదం నడుస్తుంది, బలంగా నడుస్తుంది. కాబట్టి బహుజనులు రావాలనుకుంటే మీటింగ్ పెట్టి మొత్తం ఇక ఏమేమి ఇది చేస్తాం ఏదో చేస్తామని ఇలా చెప్తూ ఉంటారు. మనల్ని ఇక తలకాయ ఒప్పుకుంటా ఇట్లా మీటింగ్ పోతూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే పైసలు వీళ్ళ పైసలు ఉన్నాయి. వీళ్ళే మీటింగ్లో పైసలు ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని మీటింగ్లు అక్కడ ఆంధ్రాలో పెట్టినా పుష్కలంగా మంది వస్తారు, ఇక్కడ మహారాష్ట్రలో పెట్టినా పుష్కలంగా ఎందుకు వస్తారు ఎప్పుడు ఒకసారి పైసా డబ్బులు అడగోలు వస్తారు. మందు ఇష్టమన్నట్టు జెండాలు బిండాలు అన్ని కోట్ల ఖర్చు పెడతారు, సంపాదించారు కదా అడ్డగోలు. దయచేసి మిత్రులారా వీళ్ళ కుటుంబంలో ఉచ్చుల పడద్దు, మళ్ళొకసారి వీళ్ళ ట్రాప్లో కలవకుండా ఒక ట్రాప్లో పడద్దు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ట్రాప్ చేసి తెలంగాణ ఉద్యమకారులను మొత్తం 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు, ఎవరు సత్యనాశనం అయిపోయారు, ఎవరు బాగుపడ్డారు, నిజంగా ఎవరు కోట్లకు ఎదిగి ఎవరు కోట్లకు పరుగులు ఎత్తారని ఒకసారి దయచేసి గమనించుకోవాలి. మళ్ళీ బీసీ ఉద్యమంలో నిజంగా తెలంగాణ 9.5 సంవత్సరాలు దోచిన సొమ్మంతా ఉన్నది. మళ్ళీ బీసీ ఉద్యమం చేయడానికి కూడా మళ్ళీ సిద్ధమవుతున్నారు. బహుజనులకు రాజకీయ శిక్షణ తరగతులు పెడతారట. మన నాయకులు లేరా, మన బీసీ నాయకులు లేరా? సోయి ఉన్నదా? ఎవడన్నా పెడుతుండా? ఇండిపెండెంట్గా ఒక సంస్థ నడిపించుకుంటాడు ఎవడన్నా? బీసీలలో సిగ్గుశరం ఉన్నదా? ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా? ఒక తీర్మానం వలన మళ్ళా టీం తప్పితే ఇంకెవరికైనా ఉన్నదా? ఒక నాయకునికి మీరు పార్టీలో ఉన్న ఆయన కూడా పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా తీర్మానం టీం లోపల విలీనం చేయలేదు కదా. మరి మీకు ఎవరికైనా ఉన్నదా సోయి? వీళ్ళు ఎందుకు నడిపించుకుంటారు? సిగ్గుండాలే బీసీ నాయకులకు కొంచెమన్నా. ఏదో ఒక సంస్థ ఎందుకు నడిపించుకుంటారు? బలాన్ని చూపించుకునేందుకు. జెండాలు మోసేది మనం, జిందాబాద్ కొట్టేది మనం, పార్టీ కార్యకర్తలు మనం, అన్ని ఓట్లు వేసేది మనం. మనవడికి మనవడే వెనుక ఉండడు. గట్లుంటుంది కథ మనది. బీసీ నాయకులకు ముఖ్యంగా రాజకీయంలో రావాలనుకున్న యువకులకు మీరు ఇట్లా ఇప్పడుతుంది రాజకీయంగా ఏ విధంగా ముందుకు రావాలి, ఏ విధంగా శిక్షణ ఒకవేళ రానియకపోతే మీకు సిగ్గుశరం ఉంటే మీ పార్టీలకు, మీ పదవులకు, మీ పార్టీలకు రాజీనామా అయ్యేది. యువకుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు అనవసరంగా. పార్టీల ఉచ్చులో పడి మీరు రాజకీయంలోకి రావాల్సిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఉచ్చులో పడి పార్టీల ఉచ్చులో పడి వీళ్ళ భవిష్యత్తును ఆగం చేస్తున్నారు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.